त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। सद्गुरुपरब्रह्मणे नमः। आत्मसमर्पणं समर्पयामि। सद्गुरुपरब्रह्मणे नमः। छत्रमाश्चादयामि, चामरं वीचयामि, नृत्यं दर्शयामि, आन्दोलिकानारोहयामि, अश्वानारोहयामि, गजानारोहयामि। समस्तराजोपचार देवोपचार शिक्षुपचार भक्त्युपचार पूजां समर्पयामि। सर्वं श्री साईनाथार्पणमस्तु। सुखं भवतु बालार्कप्रभवेन्द्रनीलजटिलं भस्माङ्गरागोज्ज्वलं शान्तं नादवीनचित्तपवनं शार्दूलचर्माम्बरं ब्रह्मज्ञैः सनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयमुपास्महे हृदिमुदा क्षेयः सदा योगिभिः दत्तात्रेयं प्रपद्ये। शरणमनुदिनं दीनबन्धुं कुन्दं नैपुण्यैः सन्निविष्टं पदिपरमपदं बोधयन्तं मुनीनाम्। भस्माभ्यङ्गं जटाभिः सुललितं कुटं दिक्पटं दिव्यरूपं सह्याद्रौ नित्यवासं प्रमुदितममलं सद्गुरुं चार्षीमि। श्री साईनाथ महाराज की जय। भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त की जय। ఓం సాయి మాస్టర్ 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా. ఇప్పుడు ఈరోజు నేను విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారిని, సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని, సద్గురు భరద్వాజ మాస్టర్ గారిని పూజించి పారాయణ చేసి సాయినాథ దత్తపాదక నామములు స్మరించి మనందరినీ అనుగ్రహించమని ప్రార్థించాము. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం శరణం, సాయి చరణం శరణం 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 శరణం. ఇప్పుడు నేను కూర్చున్న బాబా మానస పూజ పుస్తకంలోంచి కొన్ని స్టాంజాలు చదువుతాను. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం సాయి చరణం శరణం శరణం శరణం, శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. సకల సద్గుణరాశి నీవైనవో సాయి, చెడు తలంపులు నాకు రానీయబోకని. సకల సద్గుణరాశి నీవైనవో సాయి, చెడు తలంపులు నాకు రానీయబోకని. ఇంద్రియంబులనన్ని నిగ్రహించిన సాయే, నీ దివ్య రూపమును పూజ చేస్తాను, నీ దివ్య రూపమును పూజ చేస్తాను. శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై. భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త కీ జై. మిత్రులారా, నేను కూర్చున్నటువంటి సాయి నమస్కార నామావళిలోంచి కొన్ని నామాలు చదువుతాను. ఓం అన్యత్వ భావ విమోచకాయ సాయి బాబా నమస్కారములు నమస్కారములు. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యప్రదాయ సాయిబాబా నమస్కారములు నమస్కారములు. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సర్వకాల సర్వరక్ష అభయదాయ సాయిబాబా నమస్కారములు నమస్కారములు.
శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదు సమతు. మిత్రులారా, ఇప్పుడు సాయి లీలామృతంలోంచి కొన్ని వాక్యాలు చదువుతాను. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. 1916 సంవత్సరంలో ఒక రోజున అన్నపూర్ణాబాయిని అకస్మాత్తుగా బాబా మసీదులోకి రావద్దని, ఆమె రాక వల్ల మసీదు అపవిత్రమవుతుందని అన్నారు. కిన్నురాలై ఆమె తన గదికి చేరేసరికి ఆ ముందు రోజు ఆమె కోడలు మరణించిందని వార్త తెలిసింది. 1909లో శ్యామారావు అన్న భక్తుడు ఒక రోజున సాయంత్రం కూర్చున్నప్పుడు అతని మనసులో ఒక క్లిష్ట సమస్య తలెత్తింది. వెంటనే బాబా అతన్ని దేవాలయానికి వెళ్ళమని, అక్కడ భక్తురాలు చేస్తున్న పురాణ పఠనాన్ని వినమని ఆదేశించారు. అతను ఆ మందిరంలో కాలు పెట్టిన క్షణంలో ఆమె చదువుతున్న శ్లోకము శ్యామారావు సమస్యకు సమాధానము. సదాశివ త్రయంబకన్ భక్తుడు తన బంధువైన తమాలితో కలిసి 1909లో ఈ సాయిని దర్శించారు. వారు తన కోసమని 2 మామిడి పళ్ళను బండిలో ఉంచుకొని తక్కిన వాటిని సాయికి సమర్పించారు. సాయి, మిగిలిన ఆ 2 పండ్లు ఏవి, వాటిని కూడా తీసుకురండి అన్నారు. వాటిని తీసుకొని రాగానే ముక్కలుగా కోసి సాయి అందరికీ పంచారు. శ్రీ సాయినాథ మహారాజుకి జై. మిత్రులారా, మరొకసారి సాయినాథం చరణాల ముందు శిరస్సు వంచి నమస్కరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, కాసేపు ఈ సద్గురుముక్తుల్ని ఇలా దర్శించి ఈ నామస్మరణ విని మీరు కూడా మేలు పొందుతారనే ఉద్దేశంతో, అందరి కోసం అందరం అనే ఉద్దేశంతో ఈ వీడియో ఇక్కడ ఉంచుతున్నాను. మీరు కూడా రోజులో కాసేపు సమయం కేటాయించుకొని సద్గురుమూర్తుల చెంత కూర్చొని అందరి కోసంగా ప్రార్థన చేస్తారని విన్నవిస్తూ ఉన్నాను మిత్రులారా. అంతేకాకుండా సద్గురుమూర్తుల పుస్తకాలు ప్రతి కుటుంబానికి చేరేలాగా గ్రంథదానము నిత్య అలవాటుగా మనం అలవాటు చేసుకుందామని, గ్రంథదానం అలవాటు చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం.